హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ట్యూటోరియల్స్. ఈ ట్యూటోరియల్ సిరీస్లో ఇదైతే 6th వీడియో అండి. ఇప్పుడు మనం ట్రెడిషనల్ సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుండి ప్రతి టాపిక్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అండ్ అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్స్ సిమెట్రిక్ కీ సైఫర్, కెర్కాఫ్ ప్రిన్సిపల్ అండ్ క్రిప్ట్ అనాలిసిస్ అండ్ వాటి యొక్క టైప్స్. ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి చూడండి, ఎలైస్ అండ్ బాబ్ అనే 2 పర్సన్స్ ఉన్నారు కదా. వీళ్ళు ఒకరు సెండర్, ఇంకొకరు రిసీవర్. సో ఇప్పుడు ఎలైస్ బాబ్కి ఒక ప్లెయిన్ టెక్స్ట్ని సెండ్ చేయాలనుకుంటున్నాడు అనుకోండి. మన అందరికీ తెలిసిందే కదా, ప్లెయిన్ టెక్స్ట్ని డైరెక్ట్గా సెండ్ చేస్తే సెక్యూరిటీ అనేది అసలు ఉండదు. కాబట్టి ఎలైస్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ని యూజ్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తాడనమాట. అది కూడా ఎలాగా, యూజింగ్ కీ, అంటే ఒక కీని యూజ్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తాడు. అండ్ అలాగే ఈ సేమ్ కీనే ఎలైస్ ఏమో బాబ్కి డీక్రిప్షన్ చేయడం కోసం పంపిస్తారనమాట. అంటే ఈ కీని యూజ్ చేసుకుని బాబ్ ప్లెయిన్ టెక్స్ట్ని అయితే డీక్రిప్షన్ చేస్తాడు. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ బోత్ ప్రాసెస్కి సింగిల్ కీనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్రిప్టోగ్రఫీని సింగిల్ కీ ఆర్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అని పిలుస్తుంటారు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ఫార్ములా రూపంలో చూద్దాము. ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ని పి, అలాగే సైఫర్ టెక్స్ట్ని సి అండ్ కీ ఏదైతే ఉంటుందో దాన్ని కే అని అనుకుంటే ఎన్క్రిప్షన్ అల్గోరిథం ఎలా ఉంటుందంటే సైఫర్ టెక్స్ట్ సి ఈక్వల్స్ టు ఎన్క్రిప్షన్ ఈ కీ కే ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ పి. అదే డీక్రిప్షన్ అల్గోరిథం కనుక చూసినట్లయితే డీక్రిప్షన్ అంటే ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఈక్వల్స్ టు డీక్రిప్షన్ డి కీ కే అలాగే ఆఫ్ సైఫర్ టెక్స్ట్ సి. ఇలా ఉంటుందన్నమాట ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అల్గోరిథం యొక్క ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు ఏదైతే బాబ్ డీక్రిప్ట్ చేయడం ద్వారా ప్లెయిన్ టెక్స్ట్ వచ్చిందో దాన్ని మనం P1 అనుకుంటే ఈ P1 అనేది ఎలైస్ క్రియేట్ చేసిన ప్లెయిన్ టెక్స్ట్ Pకి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ప్రాసెసర్ అంటే బోత్ ప్రాసెసర్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఎలైస్ సైఫర్ టెక్స్ట్ సి ఈక్వల్స్ టు ఎన్క్రిప్షన్ ఈ కీ కే ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ పి. అండ్ అలాగే బాబ్ సైడ్ ప్లెయిన్ టెక్స్ట్ P1 ఈక్వల్స్ టు డీక్రిప్షన్ డి కీ కే ఆఫ్ సైఫర్ టెక్స్ట్ సి ఈక్వల్స్ టు డీక్రిప్షన్ డి కీ కే ఆఫ్ ఎన్క్రిప్షన్ ఈ కీ కే ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ పి ఈక్వల్స్ టు ప్లెయిన్ టెక్స్ట్ పి. సో ఇలా రాయొచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు క్లియర్ చేస్తాను. క్రిప్టోగ్రఫీలో కెర్కాఫ్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుందండి. దాని గురించి కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే సెక్యూరిటీ ఆఫ్ క్రిప్టోగ్రఫీ సిస్టమ్ అనేది సీక్రెసీ ఆఫ్ ద కీ మీద డిపెండ్ అయి ఉంటుందని. అంటే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ యొక్క ప్రాసెస్ అనేది ఇంట్రూడర్ ఆర్ అటాకర్కి తెలిసినా కూడా కీ అనేది తెలియకపోతే ఆ అటాకర్ ఏమి చేయలేడని ఈ ప్రిన్సిపల్ అయితే చెప్తుంది. బట్ ఈ ప్రిన్సిపల్ అనేది రాంగ్ అండి. అది ఎలా అనేది క్రిప్ట్ అనాలిసిస్ కాన్సెప్ట్స్లో అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి, క్రిప్టోగ్రఫీ అనేది సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ సీక్రెట్ కోడ్స్ అయితే క్రిప్ట్ అనాలిసిస్ అనేది సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ బ్రేకింగ్ దోస్ కోడ్స్. అంటే క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్తో పాటు మీరు క్రిప్ట్ అనాలిసిస్ టెక్నిక్స్ని కూడా తెలుసుకోవాలన్నమాట. కామన్గా అయితే 4 టైప్స్ ఆఫ్ క్రిప్ట్ అనాలిసిస్ అటాక్స్ అనేవి అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే సైఫర్ టెక్స్ట్ ఓన్లీ అటాక్, సెకండ్ నోన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్, థర్డ్ చూజన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్ అండ్ ఫోర్త్ చూజన్ సైఫర్ టెక్స్ట్ అటాక్. ఫస్ట్ సైఫర్ టెక్స్ట్ ఓన్లీ అటాక్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ని అయితే ఒకసారి చూడండి. ఎలైస్ అండ్ బాబ్ అనేవారు సెండర్ అండ్ ఇంకొకరు రిసీవర్ అని మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అటాకర్ కొత్తగా వచ్చింది చూడండి. అజ్యూమ్ దట్ ఈ అటాక్లో ఈ అటాకర్ ఈయుకి సైఫర్ టెక్స్ట్ అండ్ అలాగే ఎన్క్రిప్షన్ అల్గోరిథం తెలుసని అనుకుంటే వీటి హెల్ప్తో ఈయు ప్లెయిన్ టెక్స్ట్ అండ్ దాని యొక్క కరస్పాండింగ్ కీని అయితే అనలైజ్ చేయగలడు అనమాట. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అటాకర్స్ని క్రిప్ట్ అనలిస్ట్ అని అంటారు. నెక్స్ట్ టైం నుండి నేను క్రిప్ట్ అనలిస్ట్ అంటే అటాకర్స్ అని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ వన్ నోన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్ అటాక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, క్రిప్ట్ అనలిస్ట్కి ఎన్క్రిప్షన్ అల్గోరిథం అండ్ సైఫర్ టెక్స్ట్ గురించి తెలిసి ఉంటుందని అజ్యూమ్ చేసుకోవాలని. అయితే ఈ అటాక్లో వీటితో పాటుగా సమ్ పార్ట్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ కూడా క్రిప్ట్ అనలిస్ట్కి తెలుస్తుంది అనమాట. సో అందుకే ఈ అటాక్ నేమ్లోనే ఉంటుంది నోన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్ అని. సో ఇప్పుడు క్రిప్ట్ అనలిస్ట్కి కొంత ప్లెయిన్ టెక్స్ట్ కొంత సైఫర్ టెక్స్ట్ గురించి తెలుస్తుంది కాబట్టి ఈ పేర్స్ని యూజ్ చేసి సీక్రెట్ కీని అయితే అనలైజ్ చేయగలుగుతాడు. నెక్స్ట్ థర్డ్ వన్ చూజన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్. ఈ అటాక్లో క్రిప్ట్ అనలిస్ట్ మెయిన్ గోల్ ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ని జనరేట్ చేయడం అనమాట. బికాజ్ సైఫర్ టెక్స్ట్ అనేది అతనికి తెలుసు కాబట్టి. ఇక్కడ ఇమేజ్లో అయితే ఒక్కసారి మీరు చూడండి,
అటాకర్కి ఎన్క్రిప్షన్ అల్గోరిథం మీద ఒక టెంపరరీ యాక్సెస్ అనేది ఉంటుందని అనుకోవాలి. సో అటాకర్ సమ్ ప్లెయిన్ టెక్స్ట్ని ఎన్క్రిప్షన్ అల్గోరిథంలోకి ఇన్సర్ట్ చేసి సైఫర్ టెక్స్ట్ని అయితే జనరేట్ చేస్తాడనమాట. సో దీని ద్వారా అతనికి వాట్ ఈజ్ కీ అనేది అయితే తెలిసిపోతుంది. బికాస్ అటాకర్ ప్లెయిన్ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసి ఎన్క్రిప్ట్ చేయడం వల్ల ప్లెయిన్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్ పేర్స్ అయితే అతనికి తెలుస్తాయి కాబట్టి ఈజీగా కీని అయితే అనలైజ్ చేయగలడు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ చూజన్ సైఫర్ టెక్స్ట్ అటాక్. అన్ని అటాక్స్లో లాగే అటాకర్కి ఎన్క్రిప్షన్ అల్గోరిథం అండ్ సైఫర్ టెక్స్ట్ తెలుసని మనం అస్యూమ్ చేసుకోవాలి. లాస్ట్ అటాక్లో క్రిప్ట్ అనలిస్ట్కి ఎన్క్రిప్షన్ అల్గోరిథం మీద యాక్సెస్ అనేది దొరికింది కాబట్టి ప్లెయిన్ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేశాడు, అది ఎన్క్రిప్షన్కి. బట్ ఈ చూజన్ సైఫర్ టెక్స్ట్ అటాక్లో అటాకర్ తనకి తెలిసిన సైఫర్ టెక్స్ట్ని డీక్రిప్షన్ అల్గోరిథంకి అయితే సెండ్ చేస్తాడు. దీనివల్ల అతను డీక్రిప్టెడ్ ప్లెయిన్ టెక్స్ట్ని అయితే జనరేట్ చేస్తాడనమాట. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఈ టైప్ ఆఫ్ అటాక్లో అటాకర్ ఓన్లీ డీక్రిప్టెడ్ ప్లెయిన్ టెక్స్ట్ను మాత్రమే జనరేట్ చేయగలడు. సో ఇవండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్స్. ఒకటి సిమెట్రిక్ సైఫర్, 2 కెర్కాఫ్ ప్రిన్సిపల్, అండ్ థర్డ్ వన్ క్రిప్ట్ అనాలిసిస్ అండ్ వాటి యొక్క అటాక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.